అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, వృష్టి అందక వంశాలకు ముఖ్యుడైన శ్రీకృష్ణుడిని చూశాను. చేకితానుడికి నిత్యము యుద్ధాన్ని కోరుకునే సాత్యకిని చూశాను. వీరిద్దరూ ఒక్కొక్క అక్షోహిణీ సేనతో పాండవులను చేరారు. వీరు మహారథులు, పౌరుషం కలవారు. ద్రుపదుడు, సత్యజిత్తు మొదలైన 10 మంది పుత్రులతో కలిసి దృష్టద్యుమ్నుడిని ముందుంచుకొని ఒక అక్షోహిణీ సేనతో వచ్చాడు. శిఖండి రక్షణలో ఉన్నటువంటి సైన్యంతో ద్రుపదుడు వచ్చి పాండవులను కలిశాడు. ధర్మరాజు యొక్క గౌరవాన్ని పెంచాడు. విరాట్ రాజు, శంకుడు, ఉత్తరుడు అనేటువంటి కొడుకులతోనూ, సూర్యదత్తుడు, మదిరాక్షుడు మొదలైన తమ్ముళ్లతోనూ కలిసి ఒక అక్షోహిణీ సేనతో వచ్చి పాండవులను కలిశాడు. జరాసంధుని కొడుకైన సహదేవుడు, చేదీ దేశపు రాజు అయినటువంటి దృష్టకేతువు వేరువేరుగా ఒక అక్షోహిణీ సేనతో వచ్చి పాండవులతో కలిశారు. కేకేయ రాజులు 10 మంది ఉన్నారు. వారిలో 5 ఎర్రని జెండాలు గలవారు. వారు ఒక అక్షోహిణీ సేనతో వచ్చి పాండవులతో కలిశారు. పాండవుల కోసం దుర్యోధనుడి సేనతో యుద్ధం చేయాలని వచ్చిన ఇంతమందినే నేను చూశాను. ఇನ್ನು దృష్టద్యుమ్నుడు మానవులకు, దేవతలకు, గంధర్వులకు, రాక్షసులకు సంబంధించిన వ్యూహాలు తెలిసినవాడు. అతడు సైన్యానికి అంతటికీ అగ్రభాగాన్ని నిలబడ్డాడు. వారు శంతనసుతుడైన భీష్ముణ్ణి పడగొట్టడానికి శిఖండిని నిర్ణయించారు. ఆ శిఖండికి సహాయంగా విరాటుడు, మత్స్యదేశపు యోధులు ఉన్నారు. యుద్ధ రహస్యమంతా తెలుసుకుంటున్నారు వీళ్ళు. ధర్మరాజుకు శిష్యుడైన శల్యుడు నిర్ణయించబడ్డాడు. కానీ వీరిద్దరూ సమానులు కారు, సరైన ప్రత్యర్థులు కారు అని అక్కడ కొందరు అన్నారు. భీముడి వంతుగా కుమారుడు, తమ్ములతో పాటు దుర్యోధనుడు, తూర్పు దక్షిణ దిక్కుల రాజులు నిర్ణయించబడ్డారు. ఇక అర్జునుడు ఎదుర్కోవలసిన వాళ్ళు కర్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సింధురాజైన జయద్రథుడు, ఇంకా వీరులు అనుకునేవారు ఎంతమంది ఉన్నా వారందరూ అర్జునుడికే నిర్ణయించబడ్డారు. రాజకుమారులు, ధనుర్ధారులు అయినటువంటి కేకేయ సోదరులు 5. మన వైపు ఉన్న కేకేయ సోదరులు 5తోనూ యుద్ధం చేస్తారు. పాండవుల వైపునున్నటువంటి ఆ కేకేయ సోదరులు ఇంకా మన వైపునున్నటువంటి మాలవీయులను, శాల్వకులను, త్రిగర్త ముఖ్యులను, శంతప్తకులను ఎదిరిస్తారు. ఇక అభిమన్యుడి వంతుగా దుర్యోధను కొడుకులను, దుశ్శాసనుడి కొడుకులను, బృహద్బలుడు అనేటువంటి రాజును ఎదిరించాలని నిర్ణయించారు. మహాధనుర్ధారులైనటువంటి ఉపపాండవులు బంగారు ధ్వజాలతో దృష్టద్యుమ్నుడిని ముందుంచుకొని ద్రోణుణ్ణి ఎదిరిస్తారు. చేకితానుడు సోమదత్తుడితో ఒంటరిగా పోరాడటానికి సిద్ధపడుతున్నాడు. భోజవంశీయుడైనటువంటి కృతవర్మతో సాత్యకి యుద్ధం చేయాలనుకున్నాడు. మాద్రి కొడుకైన సహదేవుడు యుద్ధంలో పెద్ద ధ్వని చేస్తూ సుబలుడి కొడుకైన శకునిని ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. నకులుడు జూదరైనటువంటి ఉలూకుణ్ణి, సారస్వత గణాలను ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా యుద్ధానికి వస్తున్న రాజులందరి పేర్లను చెబుతూ పాండవులు తమ లక్ష్యంగా చేసుకున్నారు. ఇలా వారు సేనలన్నిటినీ పంచుకున్నారు. ఇక నువ్వు, నీ కుమారులు త్వరగా చేయవలసిన పనులు చేయండి, మీరు ఇంకా సరిగా లేదు ఇక్కడ అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, సంజయ, నా పుత్రులంతా ఇక మరణించినట్లేనా? వీరంతా తెలివి తక్కువ వారు, మోసంగా జూదాన్ని ఆడారు. అదే పట్టుకుంది వీడికి. దానితో బలవంతుడైన భీముడితో దారుణమైన యుద్ధం దాపురించింది. యముడు రాజులందరి మీద నీటిని చల్లాడు, ఎప్పుడూ చల్లేశాడు. కనుక వారందరూ మంటల్లో పడే మిడతల్లాగా గాంధీవం అనేటువంటి అగ్నిలోకి పడిపోయి మాడి మసైపోతారు. పాండవులు శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఇక వారు మా సైన్యాన్ని నాశనం చేసినట్లే అనిపిస్తుంది. పాండవులు భగ్నం చేసిన మా సేనను రక్షించే నాథుడు ఎవడున్నాడు? వారందరూ అతిరథులు, శూరులు, యశస్సులు, ప్రతాపం గలవారు, తేజస్సులో సూర్యుడితోనూ అగ్నితోనూ సమానులు అయి ఉన్నారు కదా. యుద్ధంలో వారు జయిస్తారు. వారి నాయకుడు ధర్మరాజు, వారి రక్షకుడు శ్రీకృష్ణుడు,
వారి పక్షంలో వీరయోధులు అర్జున, భీమసేనులు, నకుల, సహదేవులు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, ద్రుపదుడు, పాంచాల రాజులున్నారు. ఉత్తమౌజుడు, యుధామన్యుడు, శిఖండి, క్షత్రదేవుడు, విరాటుడి కొడుకైన ఉత్తరుడు, కాశీ, చేది, మత్స్య, శృంజయరాజులు ఉన్నారు. విరాటుడి మరో కొడుకైనటువంటి బభ్రువు, పాంచాల దేశీయులు ప్రభద్రకులు, వీరందరూ కూడా పాండవ పక్ష యోధులై ఉన్నారు. పాండవుల ఇష్టం లేకుండా ఈ రాజుల భూమిని ఇంద్రుడు కూడా హరించలేడు. ఓ సంజయ, వీరందరూ కొండలను కూడా పిండి చేస్తారు. నేను ఎంతగా ఏడుస్తున్నా కూడా బుద్ధిహీనుడైన నా పుత్రుడు నా మాట వినటం లేదు. సకల సద్గుణ సంపన్నులు, మానవాతీతమైన పరాక్రమం గలవారైన పాండవులతో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ రాజా, మేమిద్దరము ఒకే జాతికి చెందిన వాళ్ళం, ఇద్దరము భూమి మీదే ఉన్నాం. అలాంటప్పుడు పాండవులకు మాత్రమే జయం కలుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు? తేజస్సు గల భీష్ముడిని వీళ్ళకి అదే బలం. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, సైంధవుడు, సోమదత్తుడు, అశ్వత్థాముడు, దేవతలతో కలిసిన ఇంద్రుడు కూడా జయించలేడట. ఓ తండ్రి, ఇక పాండవులు గెలవలేరు. అంటే వీళ్ళ బలం చూసి ఇంద్రుడు కూడా గెలవలేడట. ఇక పాండవులు ఎక్కడ గెలుస్తారు? నా కోసం వచ్చిన ఈ రాజులంతా పూజ్యులు, శస్త్రధారులు, శూరులు, పాండవులను తిప్పికొట్టగల సమర్థులు అయి ఉన్నారు. వీళ్ళంతా తెలుసా? ఆ పాండవులు నా వాళ్ళను నిలబడి కూడా చూడలేరు. యుద్ధంలో నేను ఒక్కడనే పుత్రులతో సహా పాండవులను సంహరిస్తాను. నా ప్రియం కోరి వచ్చిన రాజులంతా లేడీ పిల్లలను బిగించినట్లు పాండవులను నా రథ సమూహాలతోనూ బాణాలతోనూ పాండవులతోనూ పాంచాలురు కూడా పారిపోతారు తెలుసా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ సంజయ, నా కుమారుడు ఇలా పిచ్చివాడిలాగా మాట్లాడుతూనే ఉంటాడు చూడు. యుద్ధంలో స్థిరంగా నిలబడగల ధర్మరాజును వీడు గెలవలేడు. పుత్రులతో కూడిన పాండవులు మంచి పేరు కలవారు, ధర్మం తెలిసిన మహాత్ములు. వారి బలం ఎంతటిదో ఈ భీష్ముడికి తెలుసు. అందుకే ఇతడు మహాత్ములతో శత్రుత్వానికి ఒప్పుకోవటం లేదు. సరే, ఇంకా ఆ పాండవులు ఏం చేస్తున్నారో చెప్పు. ఇంకా ఆశ చూడు. వేగాన్ని, తేజస్సు కలిగినటువంటి ఆ పాండవులను హవిస్సుతో అగ్నులను జ్వలింపజేసినట్లుగా ఎవరు జ్వలింపజేస్తున్నారు అని అడిగాడు. పక్కలో ఎవరు ఉత్సాహం ఇస్తే వాళ్ళు ఎవరుని. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, రాజా, దృష్టద్యుమ్నుడు ఉన్నాడే, వీరులతో ఇలా అన్నాడు, యుద్ధం చేయండి, యుద్ధానికి భయపడకండి. దుర్యోధనుడు సమకూర్చుకుంటూ రాజులంతా ఆయుధాలతో యుద్ధంలో ఒక చోట కలుస్తారు. కోపంతో వచ్చిన స్నేహితులతో సహా వారిని అందరినీ కూడా తిమి అనే జంతువు చేపలను నీటిలో నుంచి లాగివేసినట్లుగా నేను ఒక్కడనే పారేస్తానులే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, దుర్యోధనుని వీరందరినీ కూడా సముద్రాన్ని చెలియలి కట్టు ఆపినట్లుగా నేను ఆపేస్తాను అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ గొప్ప బాహువులు కలవాడా, నీ ధైర్యము పరాక్రమం గురించి పాంచాలులకు పాండవులకు కూడా బాగా తెలుసు. ఈ యుద్ధం నుండి మమ్మల్ని ఉద్ధరించు. నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తావు. ఉరకలు వేస్తూ యుద్ధానికి వచ్చే కౌరవులను నిగ్రహిస్తావు. నువ్వు సమర్థుడవు. నువ్వు చేయాలనుకున్న పని మాకు మేలు చేకూరుస్తుంది. యుద్ధం నుండి పారిపోయే వారికి, దెబ్బతిన్న వారికి, శరణు కోరిన వారికి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ముందు భాగంలో నిలబడగల పురుషుణ్ణి 1000 మందిని ఇచ్చి అయినా కొనుక్కోవాలని నీతివేత్తలు చెబుతున్నారు. నువ్వు అటువంటి శూరుడవు, వీరుడవు, పరాక్రమశాలివి. యుద్ధాలలో భయార్తులను రక్షిస్తావు, ఇందులో సందేహం లేదు అన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు నిర్భయంగా నాతో ఇలా అన్నాడు, ఓ సంజయ, వెళ్ళు. ఈ విషయాలన్నీ దుర్యోధనుని యోధులకు, రాజులకు, ప్రతీప వంశం వారికి, బాక్లీక దేశీయులకు, కౌరవులకు, కృపాచార్యుడికి, కర్ణుడికి చెప్పు. పుత్రుడితో కూడినటువంటి ద్రోణుడికి, సైంధవుడికి, దుశ్శాసనుడికి, వికర్ణుడికి, దుర్యోధనుడికి చెప్పు. భీష్ముడికి కూడా చెప్పు. త్వరగా వెళ్ళు, ఆలస్యం చేయకు. యుధిష్ఠిరక సాధు నైవాభ్యుపేయగా
మావో వదీదర్జునో దేవగుప్తః రాజ్యం దద్వం ధర్మరాజస్య తూర్ణం యాచద్వం వై పాండవం లోకవీరం. ధర్మరాజు కేవలం మంచి మాటలతోనే వశమవుతాడు. దేవత లక్షణ గల అర్జునుడు మిమ్మల్ని వధించకుండా ఉండుగాక. వెంటనే ధర్మరాజుకు రాజ్యాన్ని ఇవ్వండి. లౌకైక వీరుడైన ఆ అర్జునుడిని శరణు కోరండి. అర్జునుడి లాంటి యోధుడు ఈ భూమి మీద మరొకడు లేడు. అతడు సత్యపరాక్రముడు. గాంధీవాన్ని పట్టుకున్న అర్జునుడి రథాన్ని దేవతలు రక్షిస్తూ ఉంటారు. అది దివ్యరథం. మానవ మాత్రుడు ఎవడూ కూడా అర్జునుడిని జయించలేడు. కనుక యుద్ధం చెయ్యాలి అనే ఆలోచనను విరమించుకోండి అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 58వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు. ఆ అర్జునుడు చిన్నప్పటి నుండి క్షత్రియ తేజస్సు గల బ్రహ్మచారి. నేనెంత కాదంటున్నా మందబుద్ధులైన నా పుత్రుడు వినిపించుకోవటం లేదే. ఆ అర్జునుడితో యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఆ సమయంలో కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ గొడవలే 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 గొడవలే. నాకు ఆ సమయనప్పటి నుంచి చెప్తూనే ఉన్నా నేను, ఓ దుర్యోధన, ఇప్పటికైనా కూడా యుద్ధం చేయకు, యుద్ధం నుండి వెనక్కు తిరుగు, బుద్ధి మార్చుకో. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనకు యుద్ధం మంచిది కాదు. ఎవరు ఇది మంచిది అని చెప్పడం లేదు. ఎందుకని కొడుకులను పోగొట్టుకోవటానికి కూడా ఇష్టం లేదు. దుర్యోధనుని పోగొట్టుకోవటానికి ఇష్టం లేదు ఈ గుడ్డిరాజుకి. అందుకని అప్పుడు అంటూనే ఉన్నాడు ఎప్పుడు కూడా, నువ్వు నీ సోదరులు మంత్రులు బ్రతకటానికి ఈ రాజ్యంలో సగం చాలు మనకు. వాళ్ళ హస్తినాపురం వాళ్ళకి ఇచ్చేస్తాము, మనకెందుకది? అంతకన్నా ముందు మనం ఎంత బాగా ఉంటిమి, ఎంత బాగున్నాము ఏమిటి? ఈ జూదం వచ్చినప్పటి నుంచి ఇట్లా అయిపోయాం మనము కదా. అందుకని పాండవులకు పోన్లే, తగినంతగా భూమి నీవు పోని. 5 రాజ్యాలు అన్నాం కదా, 5 గ్రామాలు. కురువంశంలోని వారంతా ఇదే ధర్మమని చెబుతున్నారు కదా. మహాత్ములైన పాండుపుత్రులతో నువ్వు శాంతినే కోరుకోవాలి. ఇదే ధర్మం. అయ్యో పుత్ర, నీ సేనను చూడు. అజ్ఞానంతో నువ్వు ఓటమిని తెలుసుకోలేకపోతున్నావు. నేనైతే యుద్ధాన్ని కోరటం లేదు. యుద్ధం నాకు ఇష్టమూ లేదు. అలాగే బాహ్లీకుడు, భీష్ముడు, ద్రోణుడు అంతే మామూలు. ఇది బాహ్లికాయ నమః, భీష్మాయ నమః, ద్రోణాయ నమః, అశ్వత్థాయ నమః, సంజయాయ నమః, సోమదత్తాయ నమః, శల్యాయ నమః, కృపాయ నమః. ఇదే కదా. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. కృపుడు సత్యవ్రతాన్ని పాటించే పురుమిత్రుడు, జయుడు, భూరిశ్రవుడు వీరంతా కూడా యుద్ధం కోరుకోవటం లేదు, ఇష్టపడటం లేదు. ఎందుకంటే వాళ్ళకంతా బతకాలని ఆశ ఉంది. నీకొక్కడికే సావాలని ఉండేది. శత్రువుల చేత పీడించబడినప్పుడు కురువంశీయులను ఆదుకునేవాడు కూడా యుద్ధం చేయాలని అనుకోవటం లేదు కదా. నా మాట విను. ఎవ్వరికి ఇష్టం లేదు నాయనా. నువ్వు కూడా శాంతినే ఇష్టపడు. వాళ్ళంతా ఇష్టపడుతున్నారు శాంతి. యుద్ధాన్ని నీ అంతటా నువ్వు ఇష్టపడి చేయటం లేదు. ఆ కర్ణుడు, దుశ్శాసనుడు, పాపాత్ముడైన శకునే నీ చేత చేయిస్తున్నారు. దీన్ని గ్రహించు. ఆ కర్ణుడు, దుశ్శాసనుడు కొడుకేలే. దుశ్శాసనుడు అంటే ఆ శకుని, వీళ్లే పాపాత్ములు. వీళ్ళ ముగ్గురి నుంచే నువ్వు చెడిపోతున్నావు. వీరందరూ నిన్ను ప్రేరేపిస్తున్నారు. వారి మాట విని యుద్ధాన్ని కోరుకోకు, నా మాట విను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ తండ్రి, నేను నీ మీద కానీ ద్రోణుడు, అశ్వత్థామ, సంజయుడు, భీష్ముడు, కాంబోజరాజైన సుదక్షిణుడు, కృపుడు, బాహ్లీకుడు, పురుమిత్రుడు, భూరిశ్రవుడు మొదలైన వారి మీద కానీ భారం మోపటం లేదు. వాళ్ళంతా ఉన్నారు పర్వాలేదని భారం మోపటం లేదు. వాళ్ళని ఎవరిని యుద్ధానికి కూడా పిలవటం లేదు. తండ్రి, నేను కర్ణుడు మాత్రమే యుద్ధం అనే యజ్ఞం ప్రారంభించాం. నాకు కర్ణుడు ఒకడు ఉంటే చాలు, అంతే. ఏమైనా నేను చేయగలను.
కర్ణుడు మాత్రమే యుద్ధం అనే యజ్ఞం ప్రారంభించాం. అందులో ధర్మరాజును యజ్ఞ పశువుగా చేసి దీక్ష పట్టాం. మేము ఆయన యజ్ఞ పశువుగా చేశాం అని ఈ విధంగా చెప్తున్నాడు. ఈ రణయజ్ఞంలో వేదిక రథమై ఉంది, శృవం కత్తి అయి ఉంది, శురుక్కు గద అయి ఉంది. అంటే ఈ యజ్ఞానికి ఉపయోగించేటివన్నీ కూడా. యాగశాల కవచమై ఉంది. చాతుర్హోత్రాన్ని నా గుర్రాలు నిర్వహిస్తాయి. ఆ చాతుర్హోత్రాన్ని దర్భలు శూరులై ఉన్నాయి. హోమద్రవ్యం కీర్తి అయి ఉంది. ఓ రాజా, ఈ ఆత్మయజ్ఞంతో యుద్ధరంగంలో యముడిని అర్చిస్తాం. శత్రు సంహారం చేసి జయలక్ష్మితో కలిసి మేము తిరిగి వస్తాం. తండ్రి, నేను, కర్ణుడు, దుశ్శాసనుడు ముగ్గురమే యుద్ధంలో పాండవులను చంపుతాం. తర్వాత నేను ఈ భూమిని పాలిస్తాను, లేదా పాండవులు నన్ను చంపి ఈ భూమిని పాలిస్తారు, అనుభవిస్తారు. త్యక్తం మే జీవితం రాజ్యం ధనం సర్వంచ పార్థివ నజాతు పాండవైః సార్థం వసేయమఘమచ్యుత. ఓ మహారాజా, నా జీవితాన్ని, రాజ్యాన్ని, ధనాన్ని, సర్వాన్ని విడిచిపెడతాను. కానీ పాండవులతో మాత్రం కలిసి ఎప్పటికీ నేను జీవించను. నా చేత కాదు. యావద్విసూచ్య స్తీక్ష్ణాయాక విద్యేదగ్రేణ మారిష తావదప్య పరిత్యాజ్యం భూమేర్నః పాండవాన్ ప్రతి. ఓ పూజ్యుడా, సూది మనంత భూమిని కూడా నేను పాండవులకై విడిచిపెట్టను అన్నాడు. అంటే నిర్ణయం అయిపోయింది అన్నమాట. చావు సిద్ధమైంది. యముడు పిలుస్తూ ఉంటే వీడేం చేస్తాడు? అందుకని సిద్ధంగా ఉన్నాడు. నేను మాత్రం సూజి మొనంతైన కూడా వాళ్ళకి నేను ఇవ్వను, ఎవరేం చెప్పినా నేను ఇవ్వను అని నిర్ణయించుకున్నాడు. అసలు మేము ముగ్గురం చాలు, కర్ణుడు, నేను, దుశ్శాసనుడు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు మళ్ళీ, నేను ఈ దుర్యోధుణ్ణి వదిలేశాను, కానీ యముడి ఇంట్లోకి వెళ్ళే ఈ మందబుద్ధి యొక్క వెనుక పడుతున్న మీకోసం ఏడుస్తున్నాను. అయ్యో, మీరందరూ కూడా ఈ యముడు ఇంటికి వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉంటే వాడి వెనుకలు మీరు పడుతున్నారే, మిమ్మల్ని చూసి నాకు ఏడుపు వస్తున్నది. ఈ దుర్యోధను నేను వదిలేశాను. ఎప్పుడు చిన్నప్పుడే వదిలేసింటే ఎంత బాగుండు కదా. ఇప్పుడు వదిలేశాడట. యముడి దగ్గరికి ప్రయాణమైనప్పుడు వదిలేయటం ఏమిటి? యోధులైన పాండవులు కౌరవ సేనల్లోకి ప్రవేశించి పులులులాగా బలవంతులైన వారిని ఏరి చంపేస్తారు. పొడవైన బాహువులు గల సాత్యకి చేతికి చిక్కి ఈ భరతసేన నశిస్తుంది. ఆ సాత్యకి అర్జునుడికి ఊతమిస్తూ విత్తనాలు చల్లినట్లుగా యుద్ధభూమిలో బాణాలను చల్లుతాడు. భీముడు సేనకు అగ్రభాగా నిలుస్తాడు. యుద్ధం చేసే వీరులకు ఒక గొప్ప ప్రాకారంలాగా నిలబడతాడు భీముడు. అందరూ ఆ భీముడిని ఆశ్రయించి ఉంటారు. భీముడి గదపు దెబ్బలకు ఏనుగుల యొక్క దంతాలు విరిగిపోతాయి, కుంభస్థలాలు పగిలిపోతాయి, అవి నెత్తురు కారుతూ నేల కూలిపోతాయి. ఎంతసేపుడినా భీముడి గురించే మాట్లాడుతుంటాడు. అవి పగిలిన కొండల్లాగా ఉంటాయి. అప్పుడు నువ్వు నేనన్న మాటలు తలుచుకుంటావు. అప్పుడు అనుకుంటావు నువ్వు, భీముడు అగ్నిహోత్రుడిలాగా జ్వలిస్తూ మన సైన్యాన్ని, రథాలను, గుర్రాలను, ఏనుగులను కాల్చివేస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసి నేనన్న మాటలు నువ్వు తలుచుకుంటావు. నాకు తెలుసు. పాండవులతో శాంతిని కోరుకోకపోతే మీకు మహాభయం కలుగుతుంది. చివరకు భీముడి గదతో మీరు మరణిస్తారు. నాకు తెలుసు, అందరూ భీముడి గదతోనే మరణిస్తారు అనే పెద్ద అడవి విరిగి పడినట్లుగా భీముడి చేతిలో కౌరవసేన అంతా నేల కూలిపోతుంది. అప్పుడు నేనన్న మాటలను నువ్వు గుర్తు చేసుకుంటావు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.